ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు యాదయ్య. నేను జెడ్పీహెచ్ఎస్ పియపల్లి హై స్కూల్లో సోషల్ టీచర్గా వర్క్ చేస్తా ఉన్నాను. సో చాలా మంది అనుకుంటా ఉంటారు, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు చాలా మంది మేము క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రశ్నించారు, మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు అని చెప్పేసి మేము అడిగినప్పుడు. సో నిజంగా మా గవర్నమెంట్ టీచర్ కావాలి అంటే ఎన్నో ఎగ్జామ్స్ రాయాలి. బీఈడి చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, బీఈడి చేయాలి, బీఈడి ఎంట్రన్స్ రాయాలి. అందులో ఎంట్రన్స్ పాస్ అయితేనే సీట్ వస్తుంది. మళ్ళీ బీఈడి అయిపోయిన తర్వాత టెట్ కోసం చాలా కష్టపడాలి. టెట్ క్వాలిఫై కావాలి. టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ కావాలి. డిఎస్సిలో ఎంతో మంది కొన్ని వేల మందిని పోటీ తట్టుకొని జాబ్ కొట్టిన టీచర్లు ఉంటారు. సో అంత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అని వదిలేసి ప్రైవేట్ స్కూళ్ళకి చాలా మంది వెళ్తా ఉన్నారు. సో కొంతమంది చాలా మంది ప్రెస్టేజ్గా ఫీల్ అవుతూ పంపిస్తా ఉన్నారు. నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్లోనే దొరుకుతుంది. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటారు. కాబట్టి మా పిల్లల్ని కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలన్న ఉద్దేశంతోనే నేను మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. సో మన టీచర్లను మనం నమ్మకపోతే సమాజంలో ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలంటే మనం మా పిల్లల్ని మనం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. గవర్నమెంట్ మనకు అనేక విధాలుగా అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఫ్రీ బుక్స్ ఇస్తూ ఉంది, ఫ్రీ యూనిఫామ్ ఫ్రీ ఇస్తూ ఉంది, తర్వాత నోట్ బుక్స్ ఫ్రీ ఇస్తూ ఉంది, మధ్యాహ్నం భోజనం పెడతా ఉంది, న్యూట్రిషియస్ ఫుడ్ మనకు సప్లై చేస్తూ ఉంది. అన్ని విధాలకు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు గవర్నమెంట్ స్కూల్లో ఉంటా ఉంటుంది. సఫిషియంట్ రూమ్స్ ఉంటాయి, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సిన పీటీ టీచర్లు కానీ, గ్రౌండ్ కానీ, మంచి గేమ్స్ ఆడిపిస్తూ ఉంటారు. అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి పిల్లలు ఎక్కడ సాధిస్తారంటే గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రమే సాధిస్తారు. వాళ్ళు మాత్రమే రేపు మంచి మంచి జాబులు కొట్టగలుగుతారు. సో ఎందుకంటే వీళ్ళకి అన్ని విధాలుగా మెంటల్గా, తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ, శారీరక పరంగా కానీ, మెంటల్గా అన్ని విధాలుగా వీళ్ళు బయటికి వెళ్ళి బతకగలిగే సామర్థ్యం ఎవరికి ఉంటుంది అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి వాళ్ళు ఎంతసేపు ఇరుకురుకు గదుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు అంత సఫిషియంట్ ఎయిర్ దొరకదు, తర్వాత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ ఉండరు. సో కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి ఏంటంటే పేరెంట్స్ని, మనం గవర్నమెంట్ స్కూల్ అని అన్ని ఉచితంగా మనకు అన్ని గవర్నమెంట్ సప్లై చేస్తున్నప్పుడు, తర్వాత మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పంపించవలసిన అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అని బలోపేతం చేస్తూ మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని చెప్పేసి అందరూ మన మంత్రులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కాబట్టి మనం అందరం మన స్కూళ్ళను మనం కాపాడుకుందాం. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళవలసిన అవసరం లేదు, వేలకు వేలు ఫీజులు కట్టి చదివించవలసిన అవసరం లేదు. సో మిడిల్ క్లాస్ పేదవాళ్ళు కూడా ఎంతోమంది కూడా ఒకరిని చూసి ఒకరు వెళ్ళకున్నా కానీ ఎంతో కష్టపడి ఏం చేస్తారు అంటే పిల్లలు చదివించాలి. కాబట్టి విద్య అనేది నెససరీ అయిపోయింది. విద్యలు ఖచ్చితంగా చదివిస్తారన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారు ఫీజుల పేరుతోని. సో కాబట్టి ఇట్లా ఎక్కడ పోయినా మనకు గవర్నమెంట్ అన్ని విధాలుగా మనకు అన్ని మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నప్పుడు ప్రైవేట్కి వెళ్ళి మనం డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ స్కూళ్ళని మనం బలోపేతం చేసుకుందాం, మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుందాం. ఓకే. వెంకటయ్య, ఎంఈఓ, పియపల్లి అండ్ జిహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ పియపల్లి. మరి ప్రభుత్వ పాఠశాలల్లో మా సహోపాధ్యాయుడైనటువంటి యాదయ్య స్కూల్ అసిస్టెంట్ సోషల్ గారి యొక్క ఇద్దరు బాలుడు ఇద్దరిని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో చేర్పించినందుకు అభినందనీయము. మరి ఇది మార్పుకు సంకేతం. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మరి గతంలో బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ ఇవ్వడానికి 2-3 నెలలు పట్టేది. ఇప్పుడు పాఠశాలల పునః ప్రారంభం కంటే ముందే మనకు బుక్స్ వచ్చాయి, టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, నోట్ బుక్స్ వచ్చాయి. మరి ఒక డ్రెస్ కూడా వచ్చింది. మరో నెలలో 2వ డ్రెస్ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. క్లాత్ కూడా వచ్చింది. ఆ స్టిచ్చింగ్ చేసేటువంటి వాళ్ళకు క్లాత్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్య అందించడానికి మరి నైపుణ్యం కలిగినటువంటి అన్ని రకాల స్కిల్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులు మరి అన్ని టెస్టులను పాస్ అయ్యి మరి ఉత్తీర్ణులై నియామకం చెందినటువంటి వాళ్ళు మరి అటువంటి ఉన్నత విలువలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కాబట్టి ప్రభుత్వం సంకల్పం కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నది. కాబట్టి దానికి అనుగుణంగా మనం తల్లిదండ్రులందరూ కూడా గమనించి మరి ప్రభుత్వం పాఠశాలను బలవంతంగా బలోపేతం చేయాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. 24-25 సంవత్సరంలో మా పాఠశాలలో ఉన్నత పాఠశాలలో 100% రిజల్ట్ ఎస్ఎస్సి వాళ్ళు పాస్ అయినారు. మరి హైయెస్ట్ మార్కు 507 మార్కులు. మరి అంజి అనే విద్యార్థి ప్రథమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ 100% విద్యార్థులు ఉత్తీర్ణత కావడం చాలా అరుదు. కాబట్టి కష్టపడేటువంటి ఉపాధ్యాయులు మరి కష్టానికి తగ్గట్టు విద్యార్థులు కూడా ఆ విధంగా నేర్చుకోవాలనే తపన కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మరి 100% రిజల్ట్ రావడం జరిగింది. కాబట్టి అందరి కృషి వల్ల 100% సాధించగలిగినాం. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.